బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనున్నట్లుగా తెలుస్తోంది. కవితను కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. గత మార్చి 15న కవితను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సిబిఐ ఈడీ అరెస్టుపై కవిత పిటిషన్లను కొట్టేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే కవిత వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ కావడం జరిగిందో అమెరికాలో భారీ బందోబస్తు కోర్టులో హాజరుపడుతున్నారు. ఇప్పటికన్నా తిహార్ ట్రైన్లో కొంత కారణంగా నేను శిక్షణ అండర్ ట్రైన్ గా ఉండడం జరుగుతుంది. అంటే మొదట ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం తర్వాత ఆమెను కస్టడీకి తీసుకెళ్లించాలని చేపడుతున్న నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా అరెస్ట్ చేసి కస్టడీకి చేశారు. ఇటీవల కాలంలో కవితకి జైలు చేయాలని చెప్పేసి ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని కోర్టు ఏదైతే సిబిఐ అధికారులు ఏదైతే దీనిపైన వాదనలు పిలిపించడం జరిగిందో ఈ వాదనల నేపథ్యంలో అన్నింటి కూడా కోర్టు వారి సిబిఐ అధికారుల వాదనలకు ఉపయోగిస్తూ ఈ కవిత కోసం విదేశంతో ఆయన జ్యుడిషియల్ కస్టడీ చేయడం కాకపోతే ఆయన చోట్ల ఆధారపడుతున్నారు. అయితే గత మార్చి ఏదైతే జామీన్ కస్టడీ వ్యవహారంలో వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు ఆధారపడతారు. కానీ తన వర్చువల్ విధానం పక్కన నేరుగా కోర్టులో ఆధారపడాలని చెప్పి కవిత పిటిషన్ దాఖలు చేయడంతో పిటిషన్ స్వీకరించింది. కాసేపటి రక్షణ కోర్టుకు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించే అవకాశాలు కలిగి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, కృష్ణ.